ఒకేలాగా బాగున్నాయి. నేను మాత్రం చాలా చాలా బాగున్నాయి. ఎలా ఉన్నాను మీకు కింద కామెంట్ చేయండి అనమాట. అయితే నేను వీడియోస్ షార్ట్స్ అస్సలు అప్లోడ్ చేయలేదు కదా, బికాజ్ ఎందుకు అంటే నాకు ఫీవర్ వచ్చింది, అట్లా F1 ఎగ్జామ్స్ ఉన్నాయి అనమాట. దానివల్ల నేను అస్సలు వీడియోస్ చేయలేదు. సారీ అందరికి. నేను ఈరోజు మీకు క్రేజీ టిప్స్ చెప్తాను అనమాట. ఆ క్రేజీ టిప్స్ అయితే మీకు గిమ్మకి బ్లాగ్ వస్తుంది. మీకు ఓపెన్ చేసి ఏమనుకోకండి అంటే నేను చెప్పాను, మొబైల్లో గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసి HOIL హోలీ కొట్టేసి సెర్చ్ కొట్టండి. కొట్టాక ఒక్క నిమిషం గాయ్స్, అయితే నేను స్పెల్లింగ్ తప్పకండి చెప్పకుండా. ఓకే, HO కొట్టాను నేను. చూసాను వచ్చింది మీకు. చూడండి, ఇవన్నీ మనకి ఏం అవసరం లేదు. మనకు అవసరం ఉండేది ఒక క్రేజీ కిప్ కదా, ఇక్కడ డ్రాప్ చేయండి. తెల్లగా అయిపోయింది ఇలా. ఇక్కడ కట్ చేసి పింక్ కలర్ చూడండి, ఎక్కడ కట్ చేసి అక్కడ మొత్తం వచ్చేస్తుంది. గీని అంటే క్రేజీ టిప్. మళ్ళీ మీకు ఇది ఎలా వాష్ చేసుకోవాలి అని డౌట్ ఉంటుంది. అంటే ఇక వాటర్ గ్రాప్ కనిపిస్తుంది కదా మీకు అందరికీ. ఈ వాటర్ గ్రాప్ని ఇలా కూర్చోండి. ఫినిష్. మనం స్నానం చేసాకే అది కూడా స్నానం చేస్తుంది అనమాట. ఇది ఎలా ఈ కిప్ కింద కామెంట్ చేయండి. ఇది ఫస్ట్ కిప్. ఇప్పుడు సెకండ్ కిప్ నేను చెప్పబోతున్నాను. ముందు మీరు నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. ఓకేనా, నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఓకే, ఇప్పుడు సెకండ్ క్లిప్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మీరు ఫోన్ ఆన్ చేసి గూగుల్లోకి వెళ్ళి దివాలి అని సెర్చ్ చేయండి. దివాలి Diwali will start on Tuesday, the 29th of October 2024, and will end on Sunday, the 3rd of November 2024. ఇలా వచ్చింది. మనకి ఇవన్నీ ఏం అవసరం లేదు. మనకి ఏం కావాలి చెప్పండి, కింద కామెంట్ చేయండి. ఏం కావాలో నేర్పి చెప్తాను. ఇక్కడ దీపం వెలుగుతుంది, దాన్ని మనం టెస్ట్ చేసాం. ఏం వస్తుందో ఎవరికి అర్థమైతే నేను మళ్ళీ అంటాను. దివాలి. In Telangana, Diwali will start on Tuesday, the 29th of October 2024, and will end on Sunday, the 3rd of November 2024. Show it properly. ఇలా మొత్తం వెలిగిపోయింది. ఎలా ఈ టిప్ వల్ల ఎలా మీ 2 టిప్స్ కింద కామెంట్ చేయండి అనమాట. ఈ సెకండ్ టిప్ కదా, నేను థర్డ్ టిప్ చెప్తాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, నేను ఒక్క రిక్వెస్ట్ అనమాట. నేను ఈ టిప్స్ చెప్తున్నానని ఏదో ఊకే ఫోన్ తీసుకొని చేయకండి ప్లీజ్. మళ్ళీ మీ పేరెంట్స్ నాకు తిట్టుకుంటారు అనమాట. ఓకే, ఇప్పుడు నేను థర్డ్ టిప్ చెప్తాను అనమాట. థర్డ్ టిప్ ఏంటి అంటే, మనం డౌన్లోడ్ చేసుకోకుండా గేమ్స్ ఆడవచ్చు. అది మీకు తెలుసా? టిప్ అయితే యాప్ స్కోర్లో కాదు, ఏ స్కోర్లో కాదు, ఓన్లీ గూగుల్లో మాత్రమే సాధ్యం. మనం ఏమన్నానంటే గూగుల్ గేమ్స్. మీరు గూగుల్ గేమ్స్లోకి వెళ్ళి ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. గేమ్స్ వచ్చేసాయి. ఇవి ఫోకస్ వస్తున్నాయి. మళ్ళీ ఎలా వీటిని ఆడడం అనుకుంటున్నారా? ఎప్పుడు గిన్ టచ్ చేసాను. ఇది వీడియో అనుకుంటాను అని మీకు అనుకుంటారు. ఇది వీడియో కాదు, ఇలా టచ్ చేసాను. ఈ గేమే కదా, చూడండి మీరు చూడండి కదా. ఓకే,
చనిపోయింది, రేపు కనలేక అది చనిపోయింది, అంతే కదా. దీంట్లో ఏం లేదు, అది వీడియోగా కాదు, రియల్ గేమ్. అది మీకు ఇలా కాకపోతే ఇంకో విధంగా కూడా ఉంది, కానీ అది చెప్పగా నా పర్సనల్. ఎక్కువ ఫోన్ వాడకండి, దాంట్లోకి ఇంకా బ్లాక్ అయిపోతారు అనమాట. యాక్చువల్లీ నేను ఎక్కువ ఫోన్ వాడతాను, అంటే మా మమ్మీ నా ఫోన్లో వీడియో ఉన్నప్పుడే ఫోన్స్ ఇస్తుంది, మళ్ళీ వీడియో అయిపోయాక లోపలికి పెట్టేస్తుంది అనమాట. నాకు ఎలా అనిపిస్తుంది అంటే అబ్బా వీడియో అప్పుడే నేను మంచిగా ఆడుకోండు అని అనిపిస్తుంది, కానీ ఎట్లా వీడియో చేయక తప్పదు కదా. మీకు ఛానల్ ఉందా, ఆ ఛానల్ పేరు కింద కామెంట్ చేయండి. నా ఛానల్ మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అనమాట. అట్లా నా ఇన్స్టా పేజ్ని ఫాలో అవుతున్నారా మీరు? నా ఇన్స్టా పేజ్ మాత్రం కిషోర్ ముకలా అనమాట. కిషోర్ ముకలా అనుకోకండి, నాకు వచ్చేస్తుంది మీకు. అట్లా ఫాలోగా చేయండి. నేను ఇంకొక క్రేజీ టిప్ చెప్తాను. మీరు